సింగపూర్ అయిపోతుందని చెప్పి ఈ సింగపూర్ మళ్ళీ డెలిగేషన్ అంతటిని కూడా మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళడం, అక్కడ పబ్లిసిటీ. ఈరోజు ఉదయం చూశాను ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం, ఆ పాప కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించొని మధ్యలో ఈయన సిగ్గుపడ్డం, ఇవన్నీ కూడా చూసాం. ఈ పబ్లిసిటీ దేనికి, ఎవరి కోసం ఇదంతా? గడిచినటువంటి 3 దశాబ్దాలుగా అంటే 95 నుంచి 2025 వరకు ఇది 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్లో పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు. మళ్ళీ 6 రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? అయ్యో ఏమైంది, ఎందుకు దొరికిపోయావు, ఎలా దొరికిపోయావు, ఎవరు పట్టుకున్నారు నిన్ను, నా పేరేమైనా చెప్పావా, ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూర్? ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద? లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఈ సూపర్ 6 సూపర్ 7 అన్ని చేస్తాము, ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే 1500 మిగిలింది, ఇది చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు. కొంపదీసి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్మేయడానికి వెళ్ళావా సింగపూర్కి? అలా మీరు చేసిన ఈరోజు వారు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే, మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 26 జిల్లాలు ఉన్నాయి, అందులో వివిధ ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, కోస్తాంధ్ర ఉంది, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటిది లేదు అసలు మన ముఖ్యమంత్రి గారికి. మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒకటే. మొన్నటి వరకు సేకరించినటువంటి 55,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ సేకరిస్తానంటున్నటువంటి మరో 60,000 ఎకరాలు. ఆయనకి రాష్ట్రం అంటే ఈ 1,20,000 ఎకరాలు. ఈయన సిఆర్డిఏ, చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ, సింగపూర్ స్నేహాలు, సింగపూర్లో ఉన్నటువంటి దొరికిపోయినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళతో స్నేహాలు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో అమరావతిని సింగపూర్ చేసేస్తాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాను, 15 నెలలు అయింది, ఏం కట్టావు? సరే అమరావతి సంగతి పెట్టి మిగిలిన జిల్లాల్లో ఎక్కడన్నా ఒక విశాఖపట్నంలో ఒక ఇటుకన్నా వేసారా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా? ఈ సంవత్సరాల ఈ 13-15 మాసాల కాలంలో కూడా గతంలో మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, వాటి ఒప్పందాలు, వాటిని గ్రౌండింగ్ చేయడమే తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఒకరు చెప్పండి. ఒకరికి అవకాశం కల్పించింది, ఒకరికి ఉపాధి కల్పించినటువంటి సంస్థను చెప్పండి. ఒకసారి ఏమో దావోసు, ఒకసారి ఏమో సింగపూరు, ఒకసారి ఏమో కొరియా. మీరు మీ తాలూకా బ్రాండ్ ఇమేజ్, మీ అబ్బాయి తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవి పెంచుకోవడానికి మీ ప్రయత్నాలే తప్ప, లేదా మీ అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకోవడానికి తప్ప దేనికి పర్యటనలన్నీ? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు అమరావతి తప్పితే ఇంక మిగిలినటువంటి రాష్ట్రం ఏమీ మీకు గుర్తుండదు. ఇంకా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, చెప్పినటువంటి పనులు చెయ్యాలనేటువంటిది 4వసారి ముఖ్యమంత్రి మీరు. మొదటిసారో రెండోసారి కాదు, 4 సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఏ ఒక్కసారి కూడా సరే మనల్ని నమ్మారు, నమ్మినందుకు మనం ఓటేద్దాం అనేటువంటి తాపత్రం ఎప్పుడూ లేదు మీకు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుందామని తపన లేదు. ఎప్పుడు గ్రాఫిక్స్, పబ్లిసిటీ, మార్కెటింగు, ఈ ప్రయత్నమే తప్ప మరొకటి ఎప్పుడూ ఉండదు. ఏదో సామెత చెప్పినట్టు ఉట్టికేగలేనమ్మా స్వర్గానికి ఎగిందట. అలా అమరావతి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అమరావతిలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? కొన్ని ఇలాగ ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చే అమరావతిలో అన్ని ఇచ్చేయండి. మీకు కావాల్సిన భూములే కదా ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి. విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌక ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి
ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ 100-200 ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగాన. ఆ 99 పైసలకి అక్కడే ఇచ్చేసేయండి. ఇవన్నీ కూడా మీకేమో కావాల్సినటువంటి రిసోర్సెస్ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏమో మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం. మీ సొంతంగా మీకు లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమాలకేమో మీకు అమరావతి, మీ రియల్ ఎస్టేట్కి, మీ తాలూకా పబ్లిసిటీకి. మిగిలినటువంటి రాయలసీమ అయితే మనకు అవసరమే లేదు. ఇవన్నీ మానేసి మీకు సమయం వచ్చినప్పుడల్లా మీ పబ్లిసిటీ కోసం పేరుకో దేశాన్ని ఎంచుకుంటారు. అది మీరు సాధించేదేంటో, మీరు తీసుకొచ్చేదేంటో సరే, ఇంకా మొదటి రోజు కదా, ఇంకా 4 రోజులు తిరుగుతారు. ఏం సాధించుకొస్తారో, ఎవరిని పరామర్శించి వస్తారో, ఎవరితో ములాఖాత్ అయ్యి వస్తారో, ఎవరిని కలిసి వస్తారో, ఎవరిని బతిమాలుకొని వస్తారో, ఏం చేస్తారో అనేటువంటిది వేచి చూస్తాం. ఇవన్నీ కూడా మానేసి అలా మా ఊర్లోని కొంతమంది ఎవరైనా ఊరు వెళ్తే దుబాయ్ నుంచి వచ్చిన ఎవరంటే మా ఊర్లో సీన్ అని ఉంటే ఎవరే దుబాయ్ సీన్ రా అని అంటుంటాం. అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అనాలి మిమ్మల్ని. మీకు సింగపూర్కి అంత 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 అటాచ్మెంట్ మీ నాయకుడి పేరు అంటే, మీ ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి గారి పేరు సింగపూర్ చంద్రం గారు. ఆయన సింగపూర్తో అటాచ్మెంటు. ఆయనకి ఒక కవలలో ఒక ఆయన అక్కడ ఉన్నాడు సింగపూర్లో, ఈశ్వరన్ అని చెప్పి. ఆయన సింగపూర్ ఈశ్వరన్, ఈయన సింగపూర్ చంద్రం, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన అక్కడ అవినీతి చేస్తాడు, ఈయన ఇక్కడ అవినీతి చేస్తాడని చెప్పి చెప్పుకోవాలి మేము. ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో. మీ తాలూకు పబ్లిసిటీలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని వాటిని కాపాడడం, వాటి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రకంగా చిన్న చిన్న సంస్థలకేమో 5 కోట్లకి 10 కోట్లకి అమ్ముతారు. పెద్ద పెద్ద సంస్థలేమో పక్క రాష్ట్రాల్లో ఏమో ఆక్షన్కి వెళ్ళి కొంటున్నారు. ఇదే సత్వా అనేటువంటి సంస్థ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ పెడితే నియోపోలిస్లో ఎకరం 50 కోట్లు పెట్టి కొన్నది. ఈరోజు ఇక్కడేమో మీరు 50 లక్షలకి ఇచ్చారు. ఏంటి తేడా? అక్కడ ఎందుకు ఆక్షన్లో కొనుక్కోవాలి, ఇక్కడ ఎందుకు నువ్వు ఫ్రీగా ఇవ్వాలి? ఇప్పుడు అదేమైనా ఐటీ సంస్థ కాదు, అది రియల్ ఎస్టేట్ సంస్థ అది. సో దీని అన్నిటి కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది, చెప్పిస్తాం. దానికి మీరు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో, కొన్ని పూర్వ పేరు లేనటువంటి కంపెనీలకు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో ఈ రోజు వరకు ప్రభుత్వం స్పందించలేదు. స్పందించేంత వరకు దాని మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.